విద్యా స్వరూపుడిని చెప్పడం. అందుకే తర్వాత దానిలో మళ్ళీ యజ్ఞోపీత ప్రస్తావన చేస్తున్నాడు. ఆథ్ వజ్ర ఔ ధ్వజాభిరాజై కాంతే మూంజుజనేవు సాజై. ఆథ్ వజ్ర అంటే చేతిలో వజ్రం పట్టి ఉన్నాడు. ఔ ధ్వజాభిరాజై ధ్వజము కూడా పట్టుకున్నాడు. ఇది చాలా చిత్రమైన వర్ణన చేశాడండి. అంటే చేతిలో వజ్రాయుధం పట్టుకున్నవాడు, అదేవిధంగా ధ్వజము పట్టుకున్నవాడు అని హనుమంతుడికి నమస్కారము. అంటే ఈ మూర్తి కూడా ఉందా? ఏదో గద పట్టుకున్న మూర్తి, మరో మూర్తి తెలుసు, కానీ ఇదేమిటండి అంటే హనుమంతుడు వజ్రాయుధం పట్టుకున్నాడు అని కొన్ని మంత్రశాస్త్రాలు ఉంది. దీన్ని బట్టి తులసీదాస్ ఎన్ని విషయములు అన్వయించాడు చూడండి. ఇక్కడ ఎప్పుడైతే తన వజ్రాయుధం హనుమంతుడి దగ్గర పనిచేయలేదో అప్పుడు మాట అన్నట్ట, ఈ వజ్రాయుధం నీకు సమర్పించుకుంటాను నాయనా, నువ్వు ఎప్పుడు సంకల్పిస్తే నీ చేతిలో అప్పుడు వజ్రం ఉంటుంది అని చెప్పాడు. కానీ ఆతు వజ్ర అంటే ఇది విశేషంగా ఈ ప్రస్తావన కనబడుతున్నది. పైగా మరొక రహస్యం ఏంటంటే ఆతు వజ్ర అంటే చేతిలో వజ్రాయుధం పట్టుకున్నాడు కాదు, చెయ్యే వజ్రాయుధం లాంటిది అర్థం ఇక్కడ. అందుకే వజ్ర ముష్టినా అని ఇందాక చెప్పుకున్నాం, పిడికిలు బిగించారంటే అదే వజ్రాయుధంలా ఉంది. కానీ ఆతు వజ్ర అంటే చేతిలో వజ్రాయుధం అని చెప్పడమే కదయ్యా, చెయ్యే వజ్రాయుధం. ఆయనకి ఆయుధాలు అవసరమా? బాయే భుజా అసురదళమాలే దహనే భుజా సంత జనతారే అంటాడు. ఇక్కడ రెండు చేతులు ఉన్నాయట. ఎడం చేత్తో రాక్షసులను కొడతాడు, కుడి చేత్తో భక్తులకు అభయమిస్తాడు. అంటే ఎడం చేత్తో కొట్టడం అంటే అంత అలవగ్గా కొట్టేయని అర్థం. కుడి చేత్తో కొట్టడం అయితే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎడం చేతికి ఎఫర్ట్ లేదు, అలా కొట్టడమే. ఎలా కొట్టగలదు అంటే దోమలు వాలే అనుకోండి, కుడి చెయ్యి బలంగా ఉపయోగించక్కర్లే, అలా అంటే చాలు, ఎడం చేత్తోనే కదా. అందుకే సముద్రాన్ని గోష్పాదమంత మేర చేశాడు, రాక్షసులను దోమల్లా చేశాడు. మసకీకృత రాక్షసం అంటున్నాం కదా, గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. అందుకే ఆయన భయే భుజా అసురదళమారే ఎడంచెత్తో రాక్షసులను కొడతాడంతే, అంత అలవోగ్గా. ఒక్కడు కొడితే చాలు వజ్రం తగిలినట్టే, వేరే వజ్రాయుధం కావాలా? హస్తములే ఆయుధము లేని వాడికి హస్తాల్లో ఆయుధాలు ఎందుకండి అన్నారు ఇక్కడ. అందుకే దాన్ని గద చేయగలడు, కత్తి చేయగలడు, వజ్రాయుధం చేయగలడు, ఏదైనా చేయగలడు. అది ఆత్ వజ్ర. పైగా వజ్రధారిణి అనే స్కాంద పురాణంలో ఉంది కనుక వజ్రాయుధం ధరించి హనుమంతుడు కూడా ధ్యానించవచ్చు, తప్పేం లేదు. కుమారస్వామి చేతులు కూడా వజ్రాయుధం ఉంటుంది, హనుమంతుని చేతులు కూడా వజ్రాయుధం ఉంటుంది. నిజానికి ఇంద్రుడిది వజ్రాయుధం అయినప్పటికీ కూడా ఇంద్రాది దేవతలు శరణు వేడి తమ ఆయుధాలు ఆయనకు సమర్పించుకున్నారు. అది కుమారస్వామి చేతిలో కూడాను ఒక వ్యక్తి, ఇంకో వజ్రాయుధం ఉన్న మూర్తి మనకి తిరుత్తణి మొదలైన చోట్ల కనబడుతుంది. ఇక్కడ స్వామిని వర్ణిస్తూ మంత్రశాస్త్రంలో శ్లోకం ఉంది. నమశ్రీరామ భక్తాయ అక్ష విధ్వంసనాయచే నమో రక్షపురీదాహ కారిణే వజ్రధారిణే. అక్కడ వజ్రధారిణే ఉన్నది. అంటే తులసీదాసు ఊరికినే పదాలు పెట్టలేదు, దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక ప్రమాణం ఉండాలండి. ఎవరు ఎంత గొప్ప కవిత్వం రాసినా ఆ కవిత్వం వెనుక శాస్త్ర ప్రమాణం ఉన్నప్పుడే అది గొప్పదవుతుంది, మంత్రశాస్త్ర స్వరూపం